నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలంలో శంకర్ అనే ఎంపీడీఓ గారు పనిచేసినారు. మీ అందరికీ సుపరిచితులే. 8 నెలలుగా మంచిర్యాల జిల్లాలో చేసినారు. మరి ఆ తర్వాత తను ఎటుపోయినారు, ఏమైనారు అని చూస్తే మరి నెలనాళ్ళ తర్వాత కరీంనగర్లో ఒక బస్ స్టాండ్లో దొరికినారు. మరి తన పరిస్థితి ఎలాగుంది, ఏంటిది అని చెప్పేసి చూస్తే కనుక మరి చూద్దాం తను ఎలాగున్నారో. చూడండి పక్కన ఎలాగున్నారో. 20 రోజులుగా తిండి లేదంట. మరి స్పందన అనే ఆశ్రమంలో తను ఇప్పుడు ఆశ్రయం పొందుతా ఉన్నారు. శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ గారు తనను కేర్ టేకర్గా చూస్తున్నారు. మరి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తే తను ఏ ట్రీట్మెంట్కి స్పందించట్లేదు కనుక మీరు తీసుకెళ్ళండి సార్ అని చెప్తే తను తీసుకెళ్లారంట. మరి తనని చూస్తే కనుక మరి పలకరిస్తే కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఎంపీడీఓ ఇలాంటి దుస్థితికి రావడం ఏంటి అని ఆరా తీస్తే ఆయన బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి అనే మండలంలో ఎంపీడీఓగా 8 నెలలుగా పనిచేశారు. ఆ 8 నెలలు పనిచేసిన సందర్భంలో మరి తను బెల్లంపల్లిలో ఉన్నారంట. మరి ఆ బెల్లంపల్లిలో ఉంటున్న సమయంలో ఒంటరిగా ఉన్నారంట. ఆ ఒంటరిగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా తను పని చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రతి నెల వచ్చే జీతం తన కూతురు ఫస్ట్ నాడే మరి డ్రా చేసుకునేదంట. ఏంటి మరి మీకు వద్దా సార్ అని అంటే, నా కూతురే కదా, నా పిల్లలే కదా బ్రతకాలి, వాళ్ళు నా పిల్లలు కనుక బ్రతకాలి కనుక నా డబ్బులు వాళ్ళే తినాలి కనుక వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి మరి వాళ్ళకి ఇచ్చేవారంట. కానీ వారి కుటుంబంలో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి దుస్థితిలో కూడా. సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నారా? ఓకే సార్. ఏమైనా తింటున్నారా సార్? మీ మేడం గారి పేరేమన్నా సార్? ఓకే సార్. మొత్తానికి తనని చూపెడుతూ మీరు మాట్లాడండి సార్. సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ మీ దగ్గర ఉండడము? సార్ 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 అవును. వారి కుటుంబీకులు ఎవరైనా వచ్చిందా సార్? సార్ అంటే వాళ్ళది యాక్చువల్గా హన్మకొండ అని చెప్పేసి వాళ్ళ ఐడీస్ ఉన్నాయి కదా సార్? సార్ వాళ్ళ సార్ ఓకే సార్. ఇక్కడ తను కన్నెపల్లిలో ఎంపీడీఓగా చేసినారంట. ఐడి కార్డ్. ఆరోగ్య పరిస్థితి మొత్తానికి క్షీణించింది. వారి కుటుంబీకులు ఎవరు దగ్గరికి రావట్లేదు, ఆయనను కనీసం పట్టించుకునే స్థితిలో కూడా లేరు. సార్ సార్
సార్ సార్ సార్ ఓకే ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ తనైతే ఓకే తను మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఓకే 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 సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే. మరి ఇలాంటి దుస్థితిలో మరి ఆయన్ను చేరదీశారా అంటే చూస్తున్నారుగా, ఒంటరిగా ఒక అనాథ శరణాలయంలో ఉన్నారు. అనాథ శరణాలయంలో ఒక ఆశ్రమంలో ఉన్నారు. తను తిండి లేదు, చావుకు దగ్గరలో ఉన్నారు. ఒక ఎంపీడీఓ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. 1991లో గ్రూప్ 1 రాసి 2001లో తాను గ్రూప్ 1 సభ్యుడిగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మరి ముందుగా వారి కుటుంబం వారి పట్ల ఎలాగుంది అని చూస్తే గనక వారి భార్య కానీ పిల్లలు కానీ ఆయనను పట్టించుకోవట్లేదనే చెప్పుకునేలాగా ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ వారి స్వస్థలం హనుమకొండ అని చెప్పి తెలిసింది. అయితే హనుమకొండ నుండి వృత్తిరీత్యా కరీంనగర్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడి నుండి శంకర్ గారు మాత్రమే బెల్లంపల్లిలో ఒంటరిగా ఉంటున్నారు అని తెలిసింది. తనకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 1 అబ్బాయి చిన్నవాడంట. తను జిమ్ ట్రైనర్గా కోచ్గా ఉన్నారంట హైదరాబాద్లో. పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉందని తెలిసింది. తనకు పెళ్ళయింది. చిన్నమ్మాయి యుఎస్లో సైకాలజిస్ట్గా పనిచేస్తుందని చెప్పి తెలిసింది. పూర్తిగా వారి పేర్లు మాత్రం తెలియరాలేదు. ఎందుకనంటే వారు ఎవరు కూడా తనను చేరదీసే పరిస్థితుల్లో లేరు, చేరదీయట్లేదు. అదేవిధంగా మరి ఆయన నాకేం చేశారు శంకర్ సార్ మా కుటుంబానికి ఏం చేయలేదు అని చెప్పి ఆయన కుటుంబీకులు ఆయనను దగ్గర తీయని పరిస్థితి కనబడతా ఉందని చెప్పేసి ఆయనతో పాటు చేసిన వారు, తన కింది వారు అందరూ చూసి చెప్తున్న సందర్భం ఏం కనబడుతుందంటే, మరి ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకునేవారు ఎవరు లేరని, తిండి కూడా కనీసం తినేవారు కారని, ఆయన కుటుంబీకులు ఆయనను సరిగా చూసుకునేవారు కారని ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆయన చనిపోతే, ఆయన ఇప్పుడు అవసాన దశలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తను కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూస్తున్నారు కదా, మరి అవసాన పరిస్థితుల్లో ఉన్నట్టు, అవసాన దశలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు. మరి ఎక్కడైతే కరీంనగర్లో వారి భార్య ఆ మేడం గారు ఉన్నారో, వారు ఉన్నారు కదా, మరి మేడం గారిని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి, వాళ్ళకు ఇచ్చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే, అక్కడ ఆ మేడం గారు అక్కడి నుంచి వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయినారంట. కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి. మరి ఇదంతా జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు అవుతుంది అని అంటే, ఇంట్లో వాళ్ళు తనని చక్కగా చూసుకునే వాళ్ళు కారంట, కనీసం భోజనం కూడా పెట్టేవాళ్ళు కారంట. అలా నా కుటుంబం కోసం నేను పని చేసుకోవాలి అనుకుంటూ చేస్తూనే, కుటుంబ బాధ్యత పైన వేసుకుంటూనే కుటుంబం ఆయనను పట్టించుకోకపోయేసరికి తాగుడుకు బానిసయ్యారు, వ్యసనానికి బానిసయ్యారు. ఈ విధంగా కలెక్టర్ గారు కొన్ని ప్రోగ్రామ్స్ చేసినప్పుడు తాను రాకపోవడం, మంత్రి గారి ప్రోగ్రాంలో తాను రాకపోవడం వల్ల మెమోస్ ఇచ్చి వారిని 5th జూలైకి సరెండర్ చేశారంట. ఒక 2 నెలల క్రితము జూలై 5వ తారీఖున సరెండర్ చేశారంట. వారు వెళ్ళి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి
సంజాయిషి ఇచ్చుకొని మళ్ళీ జాయిన్ అవ్వాల్సింది ఉంటుందని చెప్పేసి వారితోటి ఉద్యోగులు చెప్తున్న సందర్భంగా కనబడతా ఉంది. మరి ఇది తొలిసారి అంటే తొలిసారి కాదు, ఇంతకుముందు ఇలా 2 సార్లు జరిగింది అని చెప్తా ఉన్నారు. పెళ్లిలో చేయడానికి ముందు గన్నవరం అనే మండలానికి చేశారంట, కరీంనగర్లో గన్నవరం అనే మండలంలో చేశారంట. ఆ తర్వాత రామడుగు అనే మండలంలో చేశారంట. ఆ తర్వాత అక్కడ నుండి ఆదిలాబాద్కి వేశారంట. అక్కడ నుండి బెల్లంపల్లిలోని కన్నెపల్లిలో చేశారు. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా ఇదే రిపీట్ అవుతా ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ రిపీట్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే మానసిక వేదన అని చెప్పేసి చెప్తున్న సందర్భంగా కనబడతా ఉన్నది. మరి ఇలాంటి వారికి అంటే వీరితో పాటు చేస్తున్న వాళ్ళలో వీరి అభిమానుల్లో చెప్తున్నది ఏంటంటే ఇలాంటి సందర్భంలో ఆయనను ఒంటరిగా వదిలేసి ఆయన ద్వారా వచ్చే ఆస్తుల్ని మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి ఈ డిపెండెంట్ సంబంధించిన ఆస్తులు కానీ ఏమీ ఇవ్వద్దని చెప్పేసి ఆయన అభిమానులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆయన అవసాన దశలో ఉన్నారు కనుక ఉద్యోగం రన్నింగ్లో ఉంది, అంటే ఆల్రెడీ కొనసాగుతున్న ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నారు కనుక మరి డిపెండెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అలాంటి డిపెండెంట్ కూడా రాకుండా చేయాలని చెప్పేసి అభిమానులు కోరుతున్న సందర్భం కనబడతా ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికి కొనసాగద్దు, ఎవరికి జరగద్దు, ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావద్దని వారి తోటి వారు కోరుతా ఉన్నారు. మరి చూస్తూ ఉండండి, తను కనీసం మనం పలకరిస్తే పలకలేని పరిస్థితుల్లో ఉన్నారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, కనీసం ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ తీసుకునే పరిస్థితుల్లో లేరండి. అదేవిధంగా శరీరం కూడా ట్రీట్మెంట్కి సహకరించట్లేదు, అవసాన దశలో ఉన్నారు అని చెప్పేసి చేతులు ఎత్తేశారంట కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్. మరి ఇలాంటి వారికి మరి చేయూతనివ్వడానికి స్పందన లాంటి ఆశ్రమాలు ఉన్నాయి, కానీ మరి కన్నదానికి కనీసం కాస్త అన్నం పెట్టే పరిస్థితుల్లో లేని కుమారులున్న ఇలాంటి కొడుకులు కానీ బిడ్డలున్న ఇలాంటి లోకం మరి మారాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న సందర్భం కనబడతా ఉన్నది. చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.